నమః. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో ఈరోజు సోపాన మహోత్సవం అంటే మెట్లోత్సవం అనే కార్యక్రమాన్ని లాంఛనంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ప్రారంభించడం జరిగింది. దీంట్లో చాలా విశేషమైనటువంటి భక్తులు పాల్గొనడం జరిగింది. మాసానాం మార్గశీర్షం అని శ్రీ మహావిష్ణువు తెలిపిన విధంగా మాసములన్నింటిలోనూ కూడా మార్గశిర మాసం తనే అయి ఉన్నట్టుగా శ్రీ మహావిష్ణువు తెలిపినట్టుగా మనకు పురాణాలు చెప్తున్నాయి. ఆ కారణం చేత రేపటి నుంచి గ్రామోత్సవం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు అమ్మవారితో కలిసి గ్రామోత్సవం చేస్తారు ప్రతిరోజు. ఈ ధనుర్మాసం నెలలాళ్ళు కూడా వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు గ్రామోత్సవం చేస్తారు. ఈరోజు జరిగిన వైదిక కార్యక్రమంలో స్వామివారికి తొలిపావంచాల దగ్గర ముందుగా గ్రామసేవ చేసినటువంటి సత్యనారాయణ స్వామి వారు అమ్మవారు కూడా తొలిపావంచాల దగ్గర పలకీతో ఆగి అక్కడ స్వామివారికి ముందుగా విఘ్నేశ్వరి పూజ చేసి తర్వాత పురుష సూక్త స్త్రీ సూక్త విధానంగా పూజా విధానం పూర్తి చేసి ప్రతి మెట్టు పైన కర్పూరం వెలిగించడం, నీరాజన మంత్ర పుష్పాలు నెట్టుగా ముందుగా ధూపం, దీపం, నైవేద్యం, కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి హారతి ఇవ్వడం. అలా ప్రతి మెట్టు పైన నుంచి కింద నుంచి పైకి సుమారుగా 450 మెట్లు పైన ఉంటాయి. దీనికి ప్రతి మెట్టుకి ప్రతి భక్తులు కూడా పాల్గొని వారు పసుపు రాసి ప్రతి మెట్టుకి కుంకుమ అద్ది అలాగే ఈ కార్యక్రమాన్ని అంతా కూడా చాలా అత్యంత వైభవోపేతంగా స్వామివారి సన్నిధిలో చేయడం జరిగింది. మార్గశిర మాసంలో ఈ చేసినటువంటి కార్యక్రమం చాలా మంచి ఫలితాన్ని భక్తులందరికీ కూడా అందజేస్తుంది. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వారు తొలతూగుతూ ఉంటారనడానికి ఇదొక నిదర్శనం. సత్యనారాయణ స్వామి సన్నిధిలో చేసే ఈ కార్యక్రమం చాలా అత్యంత వైభవంగా జరిగింది. చాలామంది భక్తులు ఇక్కడ పాల్గొనడం జరిగింది. జై సత్యదేవ.